హనుమంతుని విగ్రహాలను సింధూరంతో ఎందుకు కప్పేస్తారో మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. ఒకరోజు సీతమ్మ తల్లి ఎరుపు రంగు సింధూరం పొడిని తీసుకుని తన నుదుటిపై పాపటలా సింధూరాన్ని అలంకరించుకుంది. ఇది గమనించిన హనుమంతుడు, అమ్మా నీవెందుకు ప్రతిరోజు సింధూరాన్ని అలంకరించుకుంటున్నావు అని ప్రశ్నించాడు. సీతమ్మ దానికి సమాధానంగా, నేను ఈ సింధూరాన్ని నా నుదుటి పాపట తీసుకుని పెట్టుకోవడం ద్వారా నా భర్తకు దీర్ఘాయు చేకూరుతుందని హనుమకు వివరించింది. ఇది విన్న హనుమంతుడు వెంటనే వెళ్లి తన శరీరం అంతా సింధూరాన్ని రాసుకున్నాడు. తను ఇలా రాసుకోవడం వల్ల తన రాముడికి అమరత్వం కలుగుతుందని హనుమ నమ్ముతాడు. ఇక హనుమంతుడిని సింధూరం అలంకరణలో చూసిన శ్రీరాముడు సీతమ్మ ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించారు. దానికి హనుమ సమాధానం చెప్తూ, నా సీతమ్మ తల్లి దేవత, సాక్షాత్తు నా స్వామి ధర్మపత్ని. ఆమె కొద్దిగా కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది, కానీ నేను ఒక సాధారణ వానరుణ్ణి, నాకు ఎక్కువ సింధూరం కావాలి అన్నాడు. ఇది విన్న శ్రీరాముడు తనపై హనుమకున్న భక్తికి ఎంతగానో సంతోషించి, ఎవరైతే నిన్ను సింధూరంతో అలంకరించి పూజలు చేస్తారో వారికి అన్ని కష్టాలు తొలగి కోర్కెలు నెరవేరుతాయని వరం ప్రసాదించాడు. జై శ్రీరామ్, జై హనుమ.